సిలికాన్ వ్యాలీ సిటీ బెంగళూరులో మళ్లీ నీటి కష్టాలు మొదలయ్యాయి. వేసవి రాకముందే మండే ఎండలతో నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. బెంగళూరు వాసులు తాగునీటి సమస్యను తీర్చేందుకు బెంగళూరు వాటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నీటిని వృధా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. నీటి వృధాను అడ్డుకునేందుకు కొత్త రూల్స్ పెట్టింది. కార్ వాషింగ్, గార్డెనింగ్, డెకరేటివ్ ప్లాంట్లను, ఫౌంటైన్ల వంటి అవసరమైన వాటికి మాల్స్, సినిమా హాళ్లలో కూడా తాగునీటిని ఉపయోగించకూడదని వార్నింగ్ ఇచ్చింది. ఇలా చేస్తే 5,000 జరిమానా విధించనున్నట్లు తెలిపింది. రూల్స్ అతిక్రమించడం రిపీట్ చేస్తే ప్రతిసారి మరో 500 రూపాయలు పెంచుతామని హెచ్చరించింది. ఎవరైనా నీటిని వృధా చేసినట్లు కనిపిస్తే వెంటనే 1916కి డయల్ చేసి బోర్డుకు తెలియచేయాలని, నీటి వనరుల పరిరక్షణలో ప్రజలు చురుకైన పాత్ర పోషించాలని బెంగళూరు జలమండలి కోరింది. బెంగళూరులో వేసవి కాలం కంటే సాధారణ నెలల్లో కూడా నీటి సమస్య ఉంటుంది. ఇక ఎండాకాలం వచ్చిందంటే నీటి సమస్య మరింత తీవ్రతరమవుతుంది. బెంగళూరులో 300 నుంచి 500 మిలియన్ లీటర్ల నీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు బెంగళూరు వాటర్ బోర్డు లెక్కలు చెబుతున్నాయి. రాబోయే నెలల్లో నీటి సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిపుణులు హెచ్చరించారు. కావేరీ నదే బెంగళూరు నగరానికి తాగునీటి సోర్స్. రోజుకు 1450 మిలియన్ లీటర్ల నీటిని కావేరీ నది నుంచి బెంగళూరు నగరానికి తరలిస్తుంటారు. అదనంగా భూగర్భ జలాల ద్వారా 700 మిలియన్ లీటర్ల నీరు బెంగళూరు సిటీకి అందుతుంది. సాధారణ రోజుల్లోనే నీటి కొరత ఎదుర్కొనే బెంగళూరు సిటీలో ఎండాకాలం వస్తే నీటి కొరత మరింత తీవ్రతరమవుతోంది. జాగ్రత్త నీటికి వాడుకోవాలని, ముఖ్యంగా తాగునీటిని అనవసర కార్యక్రమాలకు వాడకూడదన్నారు. వాడితే కఠిన చర్యలతో పాటు 5,000కు పైగా జరిమానా ఉంటుందని సిటీ వాసులను బెంగళూరు వాటర్ బోర్డు హెచ్చరించింది.